వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వంశీ దాఖలు చేసుకున్న ఓ పిటిషన్తో పాటు పోలీసు దాఖలు చేసిన మరో పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం కీలక నిర్ణయాలు వెలువరించబోతోంది. ఈ రెండు పిటిషన్లో కోర్టు ఇచ్చే తీర్పులు వంశీ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై జరిగిన దాడి వ్యవహారంలో ఫిర్యాదుదారుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసిన కేసులో వంశీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని వంశీ అపార్ట్మెంట్ లిఫ్ట్లో సత్యవర్ధన్ను ఆయన తీసుకెళ్తున్న ఫుటేజ్ కూడా బయటికి రావడంతో నిన్న హైకోర్టు కూడా వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో మరో రెండు అంశాలపై విజయవాడ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఫిర్యాదుదారును బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసిన వ్యవహారంలో వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలంటూ పోలీసులు కస్టడీ కోరుతున్నారు. దీంతో విజయవాడ కోర్టు వంశీతో పాటు ఇదే కేసులో మరో ఇద్దరి కస్టడీ పైన ఇవాళ తన నిర్ణయం చెప్పబోతోంది. అలాగే రిమాండ్ పై విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీ తనకు అదనపు వస్తువులు కావాలని కోరుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ వస్తువులు కావాలని కోరుతున్నారు. దీంతో వంశీ ఆరోగ్య పరిస్థితిపై కోర్టు రిపోర్టు కోరింది. దీని ఆధారంగా కోర్టు వంశీకి జైల్లో వస్తువులపైన తీర్పు ఇవ్వబోతోంది.